ప్రభుత్వం వ్యవసాయం సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 2014లో చాలా తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వారు మొదటగా దృష్టి పెట్టేది వ్యవసాయ రంగం పైన. ఎందుకంటే మనది తెలంగాణ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 65% పైగా ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా నష్టపోయింది, దెబ్బతిన్నది కూడా వ్యవసాయ రంగం ప్రధానంగా. వ్యవసాయ రంగం దెబ్బతినడంతోనే అన్ని రంగాలు కూడా దెబ్బతినిపోయినాయి. మనం ఆఖరి సాగులు ఆత్మహత్యలు ఎదుర్కొన్నాం. కృష్ణా గోదావరి నదులలో మన వాటర్ నీళ్లు ఎప్పుడు కూడా మనం దక్కలేదు. కృష్ణ పైన కట్టిన ప్రాజెక్టులు కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే కట్టినప్పటికీ భౌగోళికంగా మనం ఎగువన ఉండడం, వాళ్ళు దిగువన ఉండడం, నీళ్ళని అడ్డగోలు తీసుకుపోయి ప్రాజెక్టులకు, పెద్ద ప్రాజెక్టులు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులకు కూడా ఆపరేషన్ రూల్స్ లేకుండా తీసుకుపోయి మన ఇబ్బంది పెట్టినారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటగా మనం నీళ్లు కాలువలు నీళ్ళు లేకపోవడం వల్ల మన రైతులు సొంత ఖర్చులతోనే బోర్లు వేసుకున్నారు, మోటార్లు పెట్టుకున్నారు. రాష్ట్రం వచ్చేటికి దాదాపుగా 22.5 లక్షల బోర్ బావులు ఉండే వ్యవసాయం మీద. విద్యుత్ లేక ఇబ్బంది పడ్డాం. రోజు 4 గంటలు 5 గంటలు కూడా లేక రైతులు దెబ్బతిన్నారు. సో ప్రాజెక్టులు ఆలస్యమైన మొదటగా విద్యుత్ శక్తి రంగాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సంవత్సరం లోపే విద్యుత్తును సరి చేసి 9 గంటల విద్యుత్ ఇచ్చినారు. 3 ఏళ్ల లోపే 24 గంటల విద్యుత్తును రైతాంగానికి ఉచితంగా అందుబాటులో తెచ్చిన మొదటి రాష్ట్రంగా కూడా మనం ఇక్కడ సృష్టించాం. ఆ రకంగా గత 3 సంవత్సరాలుగా రైతాంగం 24 గంటల విద్యుత్తును పొందుతున్నాం. ₹1,00,000 వరకు రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కూడా మనకి దాదాపు 17,000 కోట్ల పైగా రుణమాఫీ చేసినప్పటికీ కూడా రైతాంగం ఇంకా సంతోషంగా లేదు, బాధల నుంచి బయటపడలేదు అని చెప్పి రైతు ఇంకా మళ్ళీ అప్పుకే పోవాల్సిన పరిస్థితి ఉంది. వ్యవసాయం చేయాలంటే రైతు విత్తనానికి, ఎరువులకు కూడా వ్యవసాయానికి అప్పు మీదనే ఆధారపడి ఉండడం అనేది సమస్య ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆలోచన చేసి ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ₹8,000 పెట్టుబడి మద్దతు ఇచ్చే పథకం రైతు బంధు పథకాన్ని ప్రారంభించి ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి ₹10,000 ఇస్తామని మనకు తెలుసు. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించి రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయ యాంత్రీకరణ కూడా అనేక రకాల సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించారు. ఇప్పుడైతే దాదాపు 40 లక్షల ఎకరాలకి ప్రాజెక్టు పూర్తి చేసి పూర్తిగా ఫ్లడ్ ఇరిగేషన్ ఇస్తాము, ఫ్లో ఇరిగేషన్ ఇస్తాము, కాలువల నీళ్ళు ఇస్తాము, కృష్ణ పైన కావచ్చు, గోదావరి పైన కావచ్చు. ఇన్ని చేసినా ఇంకా రైతుకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదు, రైతు ధైర్యంగా ప్రతి పరిస్థితి లేదు. కారణం ఏంటి అంటే ధర విషయంలో రైతు జరుగుతున్నది. ఎందుకు ధర విషయంలో రైతు నష్టం జరుగుతుంది అంటే ధర నిర్ణయించే అధికారం రైతు చేతిలో లేదు. రైతు చేతిలో ధర నిర్ణయించే అధికారం ఎందుకు లేదు అంటే రైతు సన్నిహితంగా లేడు, రైతు లక్షల కోట్లుగా ఉన్నాడు. దానివల్ల ధర నిర్ణయించేదంటూ రైతు పార్టీ లేదు. మనందరికీ కూడా తెలుసు, ప్రతి వస్తువు ఏ షాపుకు పోయినా వాడు అడిగిన ధర మనం ఇచ్చేస్తున్నాం, ధర వాళ్ళు నిర్ణయిస్తున్నాం. మనం షాపు పోవడం, మనకు వస్తువు కావాలని అడగడమే మన పని. వాడు బిల్లు ఇస్తాడు, పెట్టేస్తాం. అది గుండు సూది నుంచి ఎంత పెద్ద విమానం కానీ రైతు మాత్రం తను కష్టపడి తన మాట పండించి తీసుకుని మార్కెట్లో పోసి దూరంగా నిలబడుతున్నాడు. చేరుకొని 4 వస్తారు, తన చుట్టూ తిరుగుతారు, పాట పాడేస్తారు. దీనికి ఈ వంక ఉంది, దీనికి ఆ వంక ఉంది, అవతల మార్కెట్లో చాలా ఉంది మాల్, కాబట్టి దీనికి ఇదే ధర, ఈ ధర మేమే కొట్టబోతే నిర్ణయించి వాడే ధర నుంచి వాడే కొనుక్కోబోతాడు. ఈ విచిత్రమైన పరిస్థితి దేశం అంతా ఉంది, ప్రపంచం అంతా కూడా ఉంది, తెలంగాణలో కూడా అదే ఉంది. దీని నుంచి రైతును బయటపడే అవకాశం ఉందా?
రైతు సంఘటితంగా లేకపోవడమే కదా ఈ సమస్య వస్తుంది. రైతును సంఘటితం చేద్దాం, ఒక రైతును చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఒక ప్రయోగాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాస్తవానికి పాలకులు ఎవ్వరు కూడా దీని జోలికి పోలేకపోయారు. మొత్తం ప్రపంచ వ్యవసాయ చరిత్రలో ఎప్పుడు కూడా రైతు వైపున ఈ రకంగా నిలబడి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ప్రారంభించిన పరిపాలకులు ఎవ్వరు కూడా లేదు ప్రపంచం ఇప్పటివరకు. మొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు. ముందుగా మన ప్రాంతంలో మన ప్రజల అవసరాలు ఏంటి, మనం ఏ ఆహారం వాడతాం, ప్రతిరోజు ఏమి ఎంత మొత్తంలో వాడతాం, దీనిపైన ఒక సర్వే చేయించినారు. మనం వాడే ఆహారం ప్రధానంగా వరి, ఆ తర్వాత పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు ఎంత వాడతారు, సంవత్సరంలో ఏది ఎంత వాడతారు అనేది ఒక అవగాహన తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు. దగ్గర నుంచి ఒక సంస్థను పిలిపించి సర్వే చేయించి, ఎందుకు అంటే మనం ఒక ప్రణాళిక చేసేటప్పుడు పూర్తి సమాచారం మన చేతిలో ఉండాలి, దానికి సంబంధించిన సమగ్రమైన అవగాహన ఉండి దాంట్లో వెళ్ళాలి. అదృష్టవశాత్తు తెలంగాణ అన్ని రకాల పంటలు పండించగలిగిన భౌగోళిక ప్రాంతం మనది. నీళ్ళ స్వభావము, సమశీతోష్ణ స్థితి, ఈ రెండు కూడా తెలంగాణకు అదృష్టం. ప్రపంచంలో ఏ దేశంలో పండేది కూడా మనం ఇక్కడ పండించచ్చు. ఏదో ఒకటో రెండో కాఫీ తోటలు, యాపిల్, అతి శీతలమైన వాతావరణం అవసరమైనవి తప్ప మిగతా. సో ఇప్పుడు మన దగ్గర నీళ్ళు ఇస్తున్నాం, విద్యుత్ ఇస్తున్నాం, పంటలు బాగా పెరిగే అవకాశం వచ్చింది, భూమిని వినియోగం తీసుకొచ్చినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చే రోజుకి ఈ రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూమిలో 40% మాత్రమే వ్యవసాయం చేస్తున్నాం, వానకాలం ఎండాకాలం కలిపి. మిగతా భూమి అంటే పడి ఉంటుంది. ఇప్పుడు అది పెరిగింది బాగా. ముందు రైతు బంధు పథకం ప్రారంభించినాడు, వానకాలం ఒక 40 నుంచి 50 లక్షల వరకు, యాసంగి 20 నుంచి 30 లక్షల వరకే సాగు అవుతుందనే ఒక లెక్క ఉండింది. కానీ వాళ్ళు 1,85 లక్షలు చెప్పుకుంటారు సార్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, విద్యుత్తు ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్ కావచ్చు, పాలి హౌసెస్ కావచ్చు, ఇతర అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం. సో ఇవాళ మనం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ నూతన వ్యవసాయ విధానం తీసుకురావడం, నియంత్రిత వ్యవసాయం నుంచి మనం ఏదైతే చెప్తూ మాట్లాడుతున్నామో దాన్ని తీసుకోవడం ప్రధానమైన కారణం. మొదటగా రైతులు సంఘటితం చేయడం, రెండవది మన అవసరాలు, మన వాతావరణంలో పండించే పంటల్ని మొత్తం క్రోడీకరించి వాటన్నిటి కూడా లెక్క చూసుకొని ఏది పండిస్తే మన రైతులకు ఉపయోగం అవుతుందో, ఏది పండిస్తే వెంటనే అనుకునే అవకాశం ఉందో ఆ పంటలు మనం తీసుకోవడం. మూడవది మార్కెట్ ఆధారిత వ్యవసాయం. మన మార్కెట్లో మన ప్రాంతీయ అవసరాలను తీర్చే మార్కెట్లు ఏమున్నాయి, దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా అవసరమైనవి మన దగ్గర పండించి పంపగలిగినవి ఉన్నాయి, లేదా ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా పంపించి మార్కెట్ చేసుకోగలిగిన పంటలు ఏమున్నాయి, మనం ఏం పండించవచ్చు కదా. ఇవన్నీ కూడా లెక్కలు చేసి గత 20 సంవత్సరాలుగా వ్యవసాయం గురించి ప్రతిరోజు ఆలోచన చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ 6 సంవత్సరాల నుంచి కూడా అదే పనిలో ఉన్నారు. ఎవరు రైతు కలిసినా, ఏ వ్యవసాయ శాస్త్రవేత్త కలిసినా, ఏ వ్యవసాయ రంగ నిపుణులు కలిసినా చర్చలు చేస్తూ గత 5-6 నెలలుగా పూర్తిగా దాంట్లో నిమగ్నమై అన్ని విషయాల్ని సమగ్రంగా ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు ఈ పని ప్రారంభిద్దామని చెప్పి ఈ వ్యవసాయ విధానం తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనం చూస్తున్న మార్కెట్ పరిస్థితి ఏంటంటే, మనం అదే టమాటా ఒకరోజు 100 రూపాయల కిలో అవుతుంది, ఒక రోజు 1 రూపాయ కిలో అవుతుంది. ఇలా వరి ధాన్యం చూసుకుంటే కూడా ఒక రోజు 2,000 రూపాయలు వరి, ఒక రోజు 14,000 వస్తాం. మిగతా అన్ని కూడా మనకు అదే పద్ధతిలో కనబడుతున్నాయి. కూరగాయల రేట్లు కావచ్చు, ఈ మిగతా
ధాన్యం పప్పుదినుసులు కావచ్చు. కారణం ఏంటి అంటే మార్కెట్ మీద అవగాహన లేకుండా, రైతాంగం ఎవరు ఎంత పెడుతున్నాం అనేది లెక్క లేకుండా అందరం ఒకే పంట పెట్టడం అనేది ఏదైతే ఉందో, మార్కెట్లోకి ఒకేసారి ఎక్కువ ఉత్పత్తిని తీసుకురావడం వల్ల, సప్లై ఎక్కువ అవడం వల్ల డిమాండ్ తగ్గి ధర తగ్గుతుంది. ఆ పరిస్థితి నుంచి బయటపడించాలంటే ఇక్కడి అవసరాలకు తగ్గట్టుగా అన్ని పంటల్ని సమతుల్యంగా పండించాలి. ఆ రకంగా రైతాంగాన్ని మనమే ఐక్యం చేయాలి అని చెప్పి ఆలోచన చేసి తీసుకున్న కార్యక్రమం. ఇప్పుడు వారు చెప్పినప్పుడు అందరూ దొడ్డు సన్న రకాలు వేయాలి అని చెప్పి చెప్పింది ఏదైతే ఉందో, దొడ్డు రకాలు వానకాలం యాసంగి కలిపి ఎంత వస్తుంది, సన్న రకం వానకాలం యాసంగి కలిపి ఎంత వస్తుంది అనేది ప్రభుత్వం యొక్క తీసుకుంది. సన్న రకాలు ఎక్కువ మొత్తం అందరం సన్న రకం పండించినా లేదా అందరం ఒకటే దొడ్డు రకం పండించినా దానికి ధర తగ్గే ప్రమాదం. ఇప్పుడు నిన్న చూసినాం ఈ యాసంగి లాక్డౌన్ సందర్భంలో మన దగ్గర అదృష్టవశాలు తెలంగాణ రైతాంగం లాక్డౌన్ సందర్భంలో అదృష్టవంతులైన వారు ఎవరు ఉండి ప్రపంచంలో తెలంగాణ రైతాంగం ఉండేది మొత్తం ప్రపంచం. ఎందుకోనంటే ముఖ్యమంత్రి గారు ధైర్యం చేసి 25,000-30,000 కోట్లు లోన్ తీసుకుని అయినా సరే ప్రతి గింజ కొనాలని చెప్పి నిర్ణయం చేసి ప్రతి ఊళ్ళో కూడా ఒక కళ్ళ పెట్టాలని చెప్పి నిర్ణయం చేసి వారు ఆదేశాలు ఇవ్వడం, మనం దాన్ని సజావుగా అమలు చేసినాం. అందరం భాగస్వామ్యమైన మొత్తం ప్రజాప్రతినిధుల నుంచి పరిస్థితి రైతాంగానికి ఉంది కొంచెం. కానీ ఇదే సందర్భంలో మన దగ్గర 1,300-1,400 కూడా క్వింటాల్ బియ్యం వడ్లు బయట నుంచి వచ్చి తిరుగుతున్నాయి మన మిల్లులు. ఎక్కడి నుంచి వస్తుంది ఏం చెప్పి విచారణ చేస్తే ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది. ఛత్తీస్గఢ్లో 800 నుంచి 1,000 రూపాయలకి క్వింటాల్ అమ్ముతున్నారు. అక్కడ ప్రభుత్వం కొనడం లేదు. వచ్చిన పంటను దాచిపెట్టుకోలేక రైతు ఎక్కువ కొంత కమ్మాలి కాబట్టి అమ్ముతున్నారు. ఆ నుంచి ఇక్కడికి బెరగాండ్లు తీసుకొచ్చి 1,300-1,400 అమ్ముకుంటున్నారు. దేశంలో మిగతా చూడలేదు పరిస్థితి. మనం కూడా రేపు వర్షాకాలం వచ్చే పంట అడ్డగోలుగా వస్తే మనం కూడా ఏం చేయలేము, మంత్రులు కూడా కాదు. ఈ సంవత్సరం కూడా ఎఫ్సీకి తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఏదైనా వస్తే 100-200 నష్టం వస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, నిల్వలు కావచ్చు, దాంతో అంతమైన నష్టాన్ని ఫలితం మన రైతాంగం ఉందని చెప్పి ధైర్యం చేసి తీసుకున్నాను. అంతకు మించి శక్తి మించిపోతే మనం కూడా ఏం చేయలేము. ఆ ఇబ్బంది రాకుండా ముందే రెగ్యులేట్ చేద్దాం. ఈ సంవత్సరం వర్షాకాలం ఏదైతే దాదాపు 40 లక్షల వరకు వరి పండించే అవకాశం ఉంటుంది. దాంట్లో చెరిసగం పండిస్తే ఒక 20 లక్షలలో కోర్స్ వెరైటీ అంటే దొడ్డు రకాలు, ఫైన్ వెరైటీ సన్న రకాలు, ఈ రెండు కూడా చెరిసగం పండిద్దాం. రైతాంగానికి ఆ రకంగా చెప్పి అట్లా మోటివేట్ చేసి ఆ రకంగా పండిద్దాం. అదే సందర్భంలో పత్తి అంతర్జాతీయ మార్కెట్లో ఉండబోతుంది కాబట్టి పత్తి పండించుకున్న పెద్ద ఇబ్బంది లేదు. కందులు కూడా దేశవ్యాప్తంగా అవసరం ఉన్నాయి. దానికి ప్రభుత్వమే కొందాం, 100-200 ఖర్చు అయినా సరే దాని మీద కూడా. అందుకని రైతాంగాన్ని ఎక్కువ శాతం కంది వింటామని చెప్తామని చెప్పి ఈ సంవత్సరం దాదాపు 15 లక్షల ఎకరాల పైన కంది వేయిద్దామని చెప్పి నిర్ణయిస్తున్నాను. దీంట్లో ఇంకొకటి కూడా ఆలోచన చేసినాం, రైతాంగాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేసిన విషయం. కొత్తగా నిన్నటి వరకు వరి పొలం వేసిన ఆయన ఇంకో వేరే చేసిన ఆయన ఒకటేసారి పత్తి పెట్టమంటే కష్టం ఉంటుంది, దాంట్లో నాలెడ్జ్ లేదు. కంది వరి చేసిన వాళ్ళు కంది ఈజీగా చేయగలుగుతారు. దానికి పెద్దగా వేరే టెక్నికల్ పనులు అవసరం లేదు, పెద్ద జబ్బులు లేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక గ్రామానికి వెళ్ళొచ్చు, రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించవచ్చు. అక్కడ వెళ్ళి వాళ్ళ బజార్లో కూర్చొని రైతులందరినీ కూడా పిలిచి ఆకస్మికంగా పోయినా, నేను ప్లాన్ చేసి ఏదో చెప్పి మా ప్రభుత్వానికి డబ్బు కొట్టుకునేది పడలేవు, ఆకస్మికంగా నేను పేరు చెప్పకుండా పోయి రైతుల్ని అది అందుబాటులో ఉన్న రైతులందరూ కూడా అని చెప్పి కూర్చోబెట్టి అడిగిన నూతన వ్యవసాయ విధానం అంటే మీకు ఏమవుతుంది తెలుసా, ఏం విధానం ఏం జరుగుతుంది, మీరు చూస్తుంది కదా జిల్లాలో ఏం జరుగుతుంది. రైతులు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. వాళ్ళని అడిగిన మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వ్యవసాయంలో, మీ అనుభవం చెప్పండి. ఇప్పుడు నీళ్ళు ఇస్తా ఉన్నాం, చాలా మంది నేను రోడ్డు మీద మొదట చూస్తున్నా డోజర్లు పెట్టి తోసేస్తున్నారు భూమి మొత్తం. దేనికి అంటే వరి చేయడానికి. నేను అక్కడ రైతులు 2-3 రైతులు అడిగాను, డిఫరెంట్ రైతులు, డిఫరెంట్ కమ్యూనిటీస్ సంబంధించిన రైతులు. నువ్వు వరి కత్తి రెడీ చేస్తున్నావు అంటే రెడీ చేస్తున్నావు అని చెప్పింది.
వరికి 1 ఎకరానికి ఖర్చు ఎంత వస్తుంది, ఆదాయం ఎంత వస్తుంది? ఆదాయం 45,000 వస్తుంది ఇచ్చటి యావరేజ్లో, ఖర్చు 25,000 నుంచి 30,000 మధ్యన వస్తుంది అని చెప్పి. కంది కూడా పండించామంటే నేను కంది కూడా పండించిన అన్నాడు. కందికి ఎందుకు వస్తుంది, ఎంత వస్తుంది అంటే కంది ఆదాయం 45,000 నుంచి 58,000 వరకు వస్తుంది. ఖర్చు మాత్రం 10 నుంచి 12,000 వస్తుంది. వరి కంటే కంది వల్లనే లాభం ఎక్కుంది, దిగుబడి ఎక్కుంది, రైతుకి ఆదాయం ఎక్కుంది. ఉన్నప్పుడు ఇటే పోక మీరు అట్టి దిగుపోవాలి అని అడిగింది. అంటే వాళ్ళు చెప్పిన సమాధానం, సార్ ఇంతకుముందు 6 నెలలు పట్టేది కంది రావడానికి, 6 నెలలకు వచ్చే విత్తనం ఉండేది. ఎప్పుడైనా ఆ టైం పూతులు మీద వర్షం వస్తే మొత్తం పోయి ఇబ్బంది అయ్యేది, లేదా చివరికి వర్షాలు పోయి వర్షం అందకపోతే పంట రాకపోయేది. ఈ కారణాల చేత మీరు కంది తగ్గించుకున్నామని చెప్పండి. మరి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా, నీళ్ళు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, మీ ఇంత గుడ్డలో నీళ్ళు ఉన్నట్లేదు. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు, ఎస్ఆర్ఎస్పీ కాదు కాళేశ్వరం నీళ్ళు, ఎస్ఆర్ఎస్పీ పాత మాట అయిపోయింది. కరీంనగర్ వరకు ఎస్ఆర్ఎస్పీ, కరీంనగర్ కింద కూడా కాళేశ్వరం. కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి, మీ చేతిలోనే ఉన్నాయి. కదికి నీళ్ళు కట్టుకొని పండించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చేయొచ్చు కదా అనండి. ఎందుకు చేసినా ప్రమాణంగా చేస్తాం. నీళ్ళు కనుక మీరు ఆ నమ్మకానికి ఇస్తే 10 కాదు 12 క్వింటాలు పండియగలుగుతాం మేము చెప్తున్నాను. ఇంకో 1,000-2,000 పెట్టుబడి అదని పట్టుకుంటే 12 క్వింటాలు పండియగలుగుతాం మేము. 60,000-70,000 రూపాయలు పెరుగుతుంది మాకు ఆదాయం అని చెప్పి. 1 ఎకరం వరి సాగు చేసే నీళ్ళతో మిట్ట పొలాలలో బోర్ బావుల కింద 3 ఎకరాలు లేదా 4 ఎకరాలు పని చేసే అవకాశం. వరితో వచ్చేది 45,000-50,000 అయితే 3 ఎకరాలు ఇస్తే దాంతో వచ్చేది 150,000 నుంచి 170,000. దానికి వచ్చే ఖర్చు 30,000-40,000. మొత్తం 1,50,000 ఆదాయానికి వచ్చే ఖర్చు 30,000-35,000. మీకు 45,000 వచ్చే ఖర్చు 30,000. అది ఎక్కువ లాభం ఉంది మిట్ట ప్రాంత రైతులకి, ఇంకెక్కువ ఉపయోగం ఉంది. సో ఈ విషయాలు ఇప్పుడు పత్తి కూడా, ఒకవేళ పత్తి వేసే అలవాటు ఉన్న రైతు వర్షాధారాన్ని ఇప్పటిదాకా వేసిండు, కాలువ నీళ్ళతో కూడా పత్తి పండించుకుంటే ఈల్డింగ్ పెరుగుతుంది. ఒక 5-6 క్వింటాల ఎకరానికి ఈల్డింగ్ పెరుగుతుంది. నీళ్ళు కట్టి పండించిన పత్తి నాణ్యత కూడా వస్తుంది, క్వాలిటీ కూడా వస్తుంది. నీళ్ళు ఎప్పుడు అవసరం కూడా అప్పుడు కడతాం, ఎప్పుడు అవసరం కూడా అప్పుడు ఎరువులు వేసే అవకాశం ఉంది. నీళ్ళు కట్టడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏంటంటే రైతు తనకు అనుకూలంగా సాగు చేస్తాడు. వ్యవసాయం ఏ టైంలో ఎరువులు వేయాలో ఆ టైం వేయగలుగుతాడు. ప్రతి పంటకు ఒక వయసులో ఎరువులు వేయాలనేది ఉంటుంది. ఇప్పుడేమో వర్షం పడితే వర్షం మీద ఆధారపడి వేయాలి, లేకపోతే లేదు. దిగుబడి మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. రేపు పరిస్థితి లేదు నీళ్ళు చేతికి వచ్చిన తర్వాత. కాబట్టి ఆ రకంగా వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి రైతులతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉన్నారు. దీంట్లో ఇంకొక విషయం కూడా, రైతు బంధు ప్రతి ఎకరానికి అంది తీరాలి. ఏ క్లస్టర్లోనైనా వ్యవసాయం చేసిన రైతు భూమికి రైతు బంధు రాకపోతే అది మన ప్రజాప్రతినిధులకు అవమానం. ఆఫీసర్ పనిష్మెంట్ ఉంటుంది. కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఎవరి క్లస్టర్లోనైతే వ్యవసాయం చేసిన రైతు భూమికి 1 ఎకరానికైనా రైతు బంధు రాలేదో తప్పకుండా వాళ్ళని యాక్షన్ ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో ప్రతి ఎకరం భూమి కూడా రైతు బంధు అందించి తీరాలి. మనం కూడా ప్రజాప్రతినిధులుగా మన ప్రాంతంలో ఉన్న క్లస్టర్స్లో ప్రతి ఏఈఓకి చెప్పాలి, ప్రతి గ్రామంలో సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఇతర ప్రజాప్రతినిధులు కూడా చెప్పి రైతాంగాన్ని అందరినీ కూడా తప్పకుండా ఏఈఓ దగ్గర నమోదు చేయించాలి. ఆయన పొలం ఎంత ఉన్నది, ఏమేమి పంటలు పండిస్తున్నాడు ఆయనకున్న పొలంలో తప్పకుండా నమోదు చేసి తీరాలి. దీంతో మనకి ఇంకొక ఉపయోగం కూడా ఉంది. చాలా మంది చాలా సందర్భాలు మాట్లాడుతున్నారు. కొన్ని చోట్ల వ్యవసాయం చేయని భూములకు కూడా వస్తుంది, లేదా ఇల్లు కట్టిన దానికి కూడా ఇస్తున్నారు, రోడ్లు వేసిన దానికి కూడా ఇంకా రికార్డులో ఉంది కాబట్టి రైతు బంధు పోతుంది.
ఇటువంటి అనామని సరిపోతాయి. ప్రభుత్వ పైసలు ఎక్కడ కూడా ₹1 ఉండేవారు కాదు. నిజంగా వ్యవసాయం చేసిన రైతు చెందుతుంది. ప్రభుత్వం ఈ పథకం తెచ్చిన ఉద్దేశం ఏదో రైతు బంధు తగ్గించడం కాదు, రైతు బంధు ప్రతి రైతు చేరాలని. కొంతమంది తెలియక తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అపోహలతో కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి అవేవి కాదు. 100% రైతును సంఘటితం చేయాలి, రైతుకు దిగుబడి పెంచాలి, రైతు ఆదాయాన్ని పెంచాలి, గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేయాలి, ప్రతి రైతు కూడా రైతు బంధు చేరేటట్టు చేయాలి అనేది ఇవాళ మన నూతన వ్యవసాయ పాలసీ నియంత్రిత వ్యవసాయ విధానం యొక్క లక్ష్యం. ఇది గౌరవ ప్రజలందరికీ కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. త్వరలో నియోజకవర్గాల సమాచారాలు నియోజకవర్గాల వారికి కూడా మీటింగ్ పెట్టాం, దానివల్ల కూడా మీకు అందరికీ తెలియజేద్దాం. ఇది నూతన వ్యవసాయ పాలసీ సంబంధించిన పూర్తి సమాచారం. అదేవిధంగా రైతు వేదికలకు సంబంధించి కూడా రైతు వేదికల నిర్మాణాన్ని కూడా తప్పకుండా వెంటనే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు అంటే రైతు వేదిక నిర్మాణంతో వీలైనంత మేరకు రోడ్డు వసతి కనుక ఉంటే వ్యవసాయ పొలాల్లోనే కట్టించాలి రైతు వేదిక. ఏదో ఆఫీసర్ చెప్పినని చెప్పి అయితే ఎక్కడ పెడదాము, రోడ్డు మీద పెడదాము, ఎక్కడైనా ఆలోచన అవసరం లేదు. తప్పకుండా రైతు పొలాలలో ఉంటేనే మంచిది, అక్కడికి రోడ్డు ఉండి తీరాలి. ఎందుకంటే కన్సర్న్ అధికారి పోతాడు, రైతులందరూ కూడా వాహనాలు ఉంటే కాబట్టి పోతారు. ఆ రైతు వేదిక దగ్గరికి అందరూ చేరుకోవాలి. ప్రతిరోజు రైతు వేదిక కరకాలాడుతూనే ఉండాలి. ప్రతిరోజు రైతులు అక్కడ ఉండాలి. పొలానికి వెళ్ళిన రైతులు పోయి అక్కడ కూర్చొని ఇది మా కేంద్రం అనే పద్ధతిలో ఉండాలి. రైతులు నాలెడ్జ్ పంచుకోవడానికి, నాలెడ్జ్ షేర్ చేసుకునే సెంటర్గా ఉండాలి. వ్యవసాయ అధికారులతో పాటు ఆ క్లస్టర్కి సంబంధించిన వ్యవసాయ అధికారులతో పాటు ఆ ప్రాంత ఏరియా క్లస్టర్లో ఉండే ప్రజాప్రతినిధులు కావచ్చు, రైతు బంధు సమితి కన్వీనర్లు కావచ్చు, సభ్యులు కావచ్చు, రైతాంగం కావచ్చు, అక్కడ కూర్చొని మాట్లాడుకునేట్టు ఉండాలి. అక్కడ కూర్చొని విత్తనం తెప్పించుకునేట్టు ఉండాలి. అక్కడ కూర్చొని తన పంటను తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో ఇంకో దేశానికి కావచ్చు అమ్ముకునే పద్ధతిలో ఉండాలి. అక్కడి నుంచి ఆన్లైన్లోనే తన పంటను అమ్ముకోగలిగిన పరిస్థితి ఉండాలి. అక్కడ ప్రతి రైతు వేదిక చోటే మన ఆఫీస్ ఉంటుంది, రూమ్ ఉంటుంది, మన ఏయో అక్కడ వచ్చి కూర్చుంటారు, అక్కడి నుంచి యాక్టివిటీ జరుగుతుంది. ఒకవేళ జాగా ఎక్కువగా ఉంటే రేపు భవిష్యత్తులో అక్కడ కొన్ని చిన్న గోడౌన్స్ నిర్మాణం తీసుకొని ఆ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు అక్కడి నుంచి పంపించుకోవడానికి. ఇంకా వీలైతే రేపు భవిష్యత్తులో ఆ ప్రాంత రైతాంగానికి నిజంగా ఉపయోగం అనుకుంటే రేపు అక్కడ కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవచ్చు. అది ఒకవేళ మేలచేరు మండలం ఉంది, మిర్చి పండుగ పండిస్తారు. ఆ ఏరియాలో కనుక 10 ఎకరాలు కనుక ఉంటే దాన్ని రైతు వేదిక కింద ఇస్తే ఆడ అన్నీ పెట్టుకోవచ్చు, గోడౌన్ పెట్టుకోవచ్చు, కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు. అట్లాంటి అవకాశాలు కూడా రేపు పెరుగుతాయి. రైతు సంఘటన అయిన తర్వాత ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఇంకెంతో దోహదం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి అదే దృష్టితోని ఈ రైతు వేదికలకు సంబంధించిన జాగాలని హ్యాండిల్ చేసుకుంటే బాగుంటుంది. సరే, ఇప్పుడు అధికారులు ఏదో పంపించమంటే హడావుడికి పంపించినట్టున్నారు. ఒక్కసారి మీకు కూడా గౌరవ ప్రజాప్రతినిధులకు కూడా పంపిస్తారు, ఏ మండలంలో ఎక్కడ జాగా చూసామనేది. అది బాగుంది సరే, లేదు మీకు ఇంకేమైనా మీ నాలెడ్జ్లో ఉంది, పలానా చోట మంచి భూమి ఉంది, ఎక్కువ భూమి ఉంది అని అనుకుంటే దాన్ని కూడా మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. కార్యక్రమం కూడా వెంటనే